నగరాల్లో ప్రాపర్టీ ధరలు అంతకంతకు పెరిగిపోతుండటంపై సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు 1,00,000 సంపాదిస్తున్నప్పటికీ ఇల్లు కొనాలనే లక్ష్యానికి ఆమడు దూరంలోనే ఉండిపోతున్నామని వాపోతున్నారు. తాతల కాలం నుంచి వచ్చిన ఆస్తుపాస్తులుంటే తప్ప మెట్రో నగరాల్లో సొంతింటి కల నెరవేరడం అంత సులభం కాదని వాదిస్తున్నారు. తాను ఏడాదికి 12 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ ఢిల్లీలో మంచి ఇంటిని కొనలేకపోతున్నానని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. వస్తున్న జీతాలు పెరుగుతున్న ప్రాపర్టీ ధరల మధ్య అంతరానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. తన తండ్రి ఓ ప్రాపర్టీని నోయిడాలో 15 లక్షలకు ఫ్లాట్లను 3 లక్షలకు ప్రభుత్వం నిర్మించిన ఇంటిని కొనుగోలు చేశారని, ఇవన్నీ 5 లక్షల వార్షిక జీతంతో కొనుగోలు చేశారని చెప్పారు. బెంగళూరులో 50 లక్షల నుంచి 70 లక్షల లోపు ప్రాపర్టీ చూస్తున్నట్లయితే 12 లక్షల నుంచి 15 లక్షల డౌన్ పేమెంట్ అవసరం. అంటే 50 లక్షల రుణం తీసుకోవాలి. అప్పుడు నెలకు దాదాపు 50,000 ఈఎంఐ అవుతుంది. నెలకు 80,000 సంపాదించే వ్యక్తికి అది కష్టమవుతుంది. ప్రస్తుతం ప్రధాన నగరాల్లోని మంచి ఏరియాల్లో ఫ్లాట్లు 1,00,00,000 కంటే ఎక్కువ ధరలున్నాయి. నెలకు 1,00,000 కంటే తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఇంత మొత్తం వెచ్చించి ఫ్లాట్ కొనడం సవాలుతో కూడుకున్న విషయం. శివారు ప్రాంతాల్లో ఇళ్ల ధరలు 80 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. అయితే సిటీ సెంటర్ నుంచి దూరంలో ఉండడం ప్రతికూలమైన అంశం. ఈ నేపథ్యంలో భాగస్వాములిద్దరూ సంపాదిస్తే తప్ప ఇల్లు కొనడం కష్టమని నిపుణులు అంటున్నారు.